కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. కొరియోగ్రఫీ స్క్రిప్ట్ లో మీరు పూర్తి స్థాయిలో మార్క్స్ నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎన్నైతే ఉంటాయో నంబర్ ఆఫ్ సీన్స్ కూడా అన్ని రాయవాలి. కొరియోగ్రఫీ అంటే డాన్స్ కాబట్టి మనం పోయి స్టేజ్ మీద డాన్స్ చేయడం కాదు. ఎగ్జామినేషన్ హాల్లో మీరు డ్రామా లాగానే ఉంటుంది ఇది కూడా, కాకపోతే అక్కడ డైలాగ్స్ ఉంటాయి, దీంట్లో డైలాగ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఇది కామన్, ఈ 4-5 పాయింట్స్. సో ఆ లొకేషన్కి అనుగుణంగా ఈ 5 పాయింట్స్ అయితే 10th క్లాస్ ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్ కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేది జనరల్ గా మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఏదో ఒక పోయంని క్వశ్చన్ పేపర్ లో ఇచ్చేసి ఆ పోయం పైన కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాయండి అని అడుగుతారు. సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ నెంబర్ 3లో ఉన్నటువంటి అనదర్ ఉమెన్ అనే పోయంకి సంబంధించి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాయమని అడిగితే అతి సులభంగా ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో మీరు అందరూ తెలుసుకోబోతా ఉన్నారు. సో చూడండి, మనకి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఇక్కడ మనం చూజ్ చేసుకున్నటువంటి పోయం అనదర్ ఉమెన్కి సంబంధించింది. సో కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాసేటప్పుడు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏదో చూద్దాం. ముందు మీకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, కొరియోగ్రఫీ అనేది ఒక డాన్స్ ఫామ్. అంటే మనకు డాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ రాయాలి. సో నథింగ్ బట్ ఆ పోయంలో ఏదైతే జరిగిందో దానిని మొత్తాన్ని కూడా స్టేజ్ పైన పర్ఫామ్ చేయాలంటే మీరు ఏ రకమైనటువంటి స్క్రిప్ట్ రాస్తారు, క్యారెక్టర్స్ ఏ విధంగా దానిపైన స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తారు అన్న దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ రాయటమే కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అవుతుంది. సో కొరియోగ్రఫీ స్క్రిప్ట్లో మనం పూర్తి స్థాయిలో మార్క్స్ తెచ్చుకోవాలంటే కంపల్సరిగా ఉన్నటువంటి 6 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ముందు వచ్చేసి ప్రతి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోయం అని పెట్టాలి. ఏ పోయం అయితే రాస్తున్నారో దానికి సంబంధించినటువంటి నేమ్ రాయటం మొదటి విషయంగా ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి థీమ్ ఆఫ్ ది పోయం. ఈ పోయంలో ఏ ఇష్యూ పైన డిస్కషన్ జరిగిందో దానిని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. దానినే థీమ్ ఆఫ్ ది పోయం అంటాం. ఇక థర్డ్ ఇష్యూ వచ్చేసి ఇన్స్టాన్సెస్ ఆఫ్ ది థీమ్. సో మనం ఏదైతే థీమ్ అనుకున్నామో, ఏ పర్టికులర్ ఇష్యూ గురించి అయితే ఈ పోయంలో డిస్కషన్ జరిగింది అనుకున్నామో ఆ థీమ్కి రిలేటెడ్గా ఈ పోయంలో ఏ ఇష్యూస్ జరిగాయో చూపించడమే ఇన్స్టాన్సెస్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, ఏ థీమ్ అయితే మనం అనుకుంటున్నామో ఆ థీమ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఆ పోయంలో ఏమున్నాయో వాటిని మనం చూపించవలసి ఉంటుంది. ఇది థర్డ్ హెడ్డింగ్గా ఉంటుంది. ఫోర్త్ హెడ్డింగ్ వచ్చేసి లొకేషన్ లేదా లొకేషన్స్ అంటాం. అంటే ఈ పోయంలో ఉన్నటువంటి థీమ్ లేదా ఈ యాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేసెస్లో జరుగుతుంది అన్నదాన్ని మనం లొకేషన్స్గా చూపిస్తాం. ఒక్క లొకేషన్ ఉంటే లొకేషన్ అని పెడతాం, ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టయితే దానిని మనం లొకేషన్స్గా చూయించుకుంటాం. ఇక తరువాత చూస్తే క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్. మనం రాసినటువంటి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అంటే మనకు పోయం ఎంతవరకు అయితే ఎగ్జామినేషన్లో ఇచ్చారో దాని వరకే తీసుకొని దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో దానిని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్ అని పెట్టేసి దాని కింద 1, 2, 3 వేసి అది మనం రాయవలసి ఉంటుంది. ఇక తరువాత ఫైనల్గా ఉన్నటువంటి హెడ్డింగ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఆ పోయంలో పెర్ఫార్మబుల్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే స్టేజ్ పైన ఏదైతే పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ చేస్తాయో అది మొత్తం కూడా ఒక వరుస క్రమంలో రాయాలి. సో కొరియోగ్రఫీ స్క్రిప్ట్లో మీరు పూర్తి స్థాయిలో మార్క్స్ పొందాలి అంటే ఈ 6 హెడ్డింగ్స్ పెట్టేసి దీని కింద మీరు అన్ని విషయాలు కూడా రాసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఆధారంగా అనదర్ ఉమెన్ అనే పోయంలో ఇప్పుడు మనం మొదటి భాగానికి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాయబోతా ఉన్నాం. కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఫర్ ది పోయం అనదర్ ఉమెన్. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? నేమ్ ఆఫ్ ది పోయం. మనం ఏ పోయంకి సంబంధించి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాస్తున్నాం? అనదర్ ఉమెన్. సో దాన్ని హెడ్డింగ్గా ఆ విధంగా పెట్టారు. మీరు రాసేటప్పుడు ఫుల్ పేజీలో స్టార్ట్ చేయండి, నేమ్ ఆఫ్ ది పోయం అని పెట్టి ఇక్కడ పక్కనే రాయకండి. ఎందుకంటే ఒక్కోసారి పేజీకి ఇటు దరి వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇలా పెట్టేసి దాని కింద కోలన్ పెట్టండి, ఇట్లా 2 చుక్కలు, దాని కింద దీన్ని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి థీమ్ ఆఫ్ ది పోయం. ఈ అనదర్ ఉమెన్ అనే పోయంలో ఏ సోషల్ ఇష్యూ లేదా ఏ పర్టికులర్ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగిందో దాన్ని రాయాలి. ఈ పోయం చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు ఈ పోయంలో ఉన్న థీమ్ ఏదో తెలుసు. ద పోయం డీల్స్ విత్ ది థీమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ది హార్డ్షిప్స్ ఆఫ్ ఎ ఉమన్ ఇన్ హర్ మదర్ ఇన్ లాస్ హోమ్. సో ఒక ఉమన్ తను ఏ విధంగా టార్చర్కి గురవుతుంది, మదర్ ఇన్ లా తను ఏ విధంగా టార్చర్ పెడుతుంది, ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేసింది అనేటువంటి డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకు సంబంధించినటువంటి థీమ్ను దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తే నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఇన్స్టాన్సెస్ ఆఫ్ ది థీమ్. సో మనం ఏదైతే ఇక్కడ థీమ్ అనుకున్నాం, ఏంటది ఇక్కడ థీము? డొమెస్టిక్ వైలెన్స్, హార్డ్షిప్స్ ఆఫ్ ఏ ఉమన్ అనుకున్నాం కదా థీమ్ ఈ పోయంలో ఉన్నది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూపించగలగాలి. సో ఏంటది? డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలమా? చూడండి, ది మదర్ ఇన్ లా స్కోర్డ్స్ ది ఉమన్ కంటిన్యూస్లీ ఫర్ నో స్పెసిఫిక్ రీజన్. ఈ పోయం చదివినట్లయితే మదర్ ఇన్ లా ఆ ఉమన్ని ఏ కారణం లేకపోయినప్పటికీ తనను తిట్టడం, అదేవిధంగా టార్చర్ చేయడం, ఇబ్బంది పెట్టడం మనం గమనిస్తాం. అదేవిధంగా ఆ ఉమన్ కూడా ఇండిపెండెన్స్ లేదు కాబట్టి
తను కూడా సైలెంట్గా ఆ బాధను మొత్తం భరించడం అనేది మనం ఈ పోయంలో గమనిస్తాం. సరే, రెండో పార్ట్లోనైతే తను సూసైడ్ చేసుకోవడం కూడా చనిపోతుంది. బట్ మనం ఫస్ట్ పార్ట్ కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాస్తున్నాం కాబట్టి ఈ స్క్రిప్ట్లో ఎంత భాగం అయితే ఉందో దాన్నే చూస్తాం. ఇక లొకేషన్ లేదా లొకేషన్స్, ఇక్కడ మనకు 3 లొకేషన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పార్ట్లో చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇన్సైడ్ ది హౌస్. ఫస్ట్ పోయం స్టార్ట్ అవటమే ఇన్సైడ్ ది హౌస్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ యాక్షన్ మొత్తం కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు అది ఇన్సైడ్ ది హౌస్లోనే మనం ఆ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయవలసి ఉంటుంది. రెండవ లొకేషన్ వచ్చేసి మార్కెట్లో ఉంటుంది, వెజిటబుల్స్ కొనడానికి వెళ్తుంది. ఇక థర్డ్ వచ్చేసి కిచెన్, ఆమె వెజిటబుల్స్ తీసుకొని ఆ కుకింగ్ అనేది కిచెన్లో స్టార్ట్ చేస్తుంది. మొత్తంగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది పోయంలో మనం చూసినట్లయితే ఈ 3 లొకేషన్స్ అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 3 హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. సో అయితే ఇప్పుడు మీరు తర్వాత 6th హెడ్డింగ్లో రాయబోయేటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎన్నైతే ఉంటాయో నంబర్ ఆఫ్ సీన్స్ కూడా అన్నీ రాయవలసి ఉంటుంది. దాన్ని మీరు 6th హెడ్డింగ్లో చూడబోతా ఉన్నారు. 5th హెడ్డింగ్ వచ్చేసి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్. సో మనం రాస్తున్నటువంటి కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఏ భాగానికైతే రాస్తున్నామో దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. సో మొదటి క్యారెక్టర్, మేజర్ క్యారెక్టర్ ఈ పోయంలో ఫస్ట్ పార్ట్లో ద ఉమన్. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ది మదర్ ఇన్ లా. ఇక థర్డ్ వచ్చేసి మనకు తన వెజిటబుల్ మార్కెట్కి వెళ్తుంది కనుక అక్కడ వెజిటబుల్ వెండర్స్ కూడా మనకు ఆ సీన్లో కనిపిస్తారు. సో అది కూడా ఒక మనం క్యారెక్టర్స్గా పెట్టవలసి ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా మనం చూస్తే ది కోరస్. ఇప్పుడు కొరియోగ్రఫీ అనేది జనరల్గా ఒక డాన్స్ ఫామ్. దీన్ని స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తారు. కానీ ఇక్కడ డైలాగ్స్ ఉండవు కాబట్టి గ్రూప్ ఆఫ్ సింగర్స్ అనేవాళ్ళు కోరస్ అంటాం దాన్ని. వాళ్ళు స్టేజ్ వెనకాల ఉండి పాట పాడుతూ ఉంటే ఆ సాంగ్ పాడుతూ ఉంటే దానికి అనుగుణంగా ఈ స్టేజ్ పైన క్యారెక్టర్స్ పర్ఫామ్ చేయవలసి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం క్యారెక్టర్స్గా చూపించుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా అయితే 4 పార్ట్స్గానైతే ఈ క్యారెక్టర్స్ని డివైడ్ చేశాం. సో ఇక మొత్తంగా రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టేజ్ పైన క్యారెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో చూద్దాం. సో దాన్నే మనం సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటాం. అంటే యాక్షన్స్ మొత్తం కూడా ఒక సీరియల్లో ఒక సీక్వెన్స్లో రాసుకుంటూ రావాలి. అంటే కిచెన్లో తన ముందు ఇన్సైడ్ ది హౌస్ స్టార్ట్ అయింది. ఈ యాక్షన్ అనేది అక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళటం, మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి రావటం, తర్వాత కిచెన్లో కుకింగ్ చేయటం అనేది సీరియల్గా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ సీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాన్నే సీన్ 1 అంటాం. ఫస్ట్ సీన్ వచ్చేసి చూడండి, ద లొకేషన్ ఆఫ్ ది హౌస్ ఈజ్ సెట్ ఆన్ ది స్టేజ్. మనం ఏది రాసుకున్నా ఇక్కడ పాయింట్స్ వారిగానే రాసుకోవాలి తప్పితే పారాగ్రాఫ్లు వారిగా రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్స్, మనం జస్ట్ డైరెక్షన్స్ ఇస్తాం. స్టేజ్ పైన క్యారెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలో అన్ని డైరెక్షన్స్ మనం ఇక్కడ రాస్తాం. అదే కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అవుతుంది. జస్ట్ ఆ డాన్స్ ఫామ్ ఏదైతే స్టేజ్ పైన జరుగుతూ ఉంటుందో దానికి అవసరమైనటువంటి స్క్రిప్ట్ మాత్రమే రాస్తాం. కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అంటే ఇది రిటర్న్ ఫామ్ మాత్రమే. కొరియోగ్రఫీ అంటే డాన్స్ కాబట్టి మనం పోయి స్టేజ్ మీద డాన్స్ చేయటం కాదు. ఎగ్జామినేషన్ హాల్లో మీరు డాన్స్ చేసేది ఏముంటుంది? సో ఆ డాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ఏ లొకేషన్ అయితే ఉంటుందో ప్రతి లొకేషన్కి ఒక సీన్ ఉంటుందని చెప్పాను. సో సీన్ 1 ముందు మనకు సీన్ 1 అనేది ఎక్కడ జరుగుతుంది? ఇన్సైడ్ ది హౌస్. సో ద లొకేషన్ ఆఫ్ ది హౌస్ ఈజ్ సెట్ ఆన్ ది స్టేజ్. తర్వాత ఏమవుతుంది? ద కోరస్ ఎంటర్ ది స్టేజ్ అండ్ స్టాండ్ బిహైండ్ ది కర్టెన్ టు సింగ్ ది సాంగ్. సో ఇది సాంగ్ అనేది కంపల్సరీగా పాడాలి, డైలాగ్స్ ఉండవు. పాట పాడుతూ ఉంటే ఆ సాంగ్ పాడుతూ ఉంటే క్యారెక్టర్స్ యాక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ సాంగ్ పాడటానికి ఈ కోరస్ అనేది స్టేజ్ మీద ఉండరు, స్క్రీన్ వెనకాల ఉండి వాళ్ళు ఆ సాంగ్ని రిథమిక్గా అర్థవంతంగా పాడుతూ ఉంటారు. దానికి అనుగుణంగా క్యారెక్టర్స్ అనేవాళ్ళు స్టేజ్ పైన పర్ఫామ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ కోరస్ వచ్చేసి స్టేజ్ వెనకాల, స్క్రీన్ వెనకాల నుంచునే అవకాశం ఉంటుంది. సో థర్డ్, ఇక మదర్ ఇన్ లా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో మదర్ ఇన్ లా ఎంటర్స్ ది స్టేజ్ లుకింగ్ వెరీ సీరియస్. ది నెక్స్ట్ వన్, ద ఉమెన్ ఎంటర్స్ ది స్టేజ్ అండ్ ఫౌండ్ వెరీ డల్ అండ్ హెల్ప్లెస్. మనం చెప్పుకున్నాం కదా, తనకి ఇండిపెండెన్స్ లేదు, షీ వాజ్ టార్చర్ ఫర్ నో రీజన్, షీ ఈజ్ హెల్ప్లెస్. ఇదంతా ఉంది కాబట్టి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అందుట్లో ఉండాలి కాబట్టి ఈ పాయింట్ రాయటం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ద కోరస్ స్టార్ట్ సింగింగ్ ది సాంగ్ అండ్ ద క్యారెక్టర్స్ యాక్ట్ యాజ్ పర్ ది ట్యూన్స్ ఆఫ్ ది సాంగ్. సో ఈ సాంగ్ ఏ విధంగా అయితే పాడుతున్నారో ఆ సాంగ్కి అనుగుణంగా ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి క్యారెక్టర్స్ పెర్ఫామ్ చేయటం మొదలు పెడతారు. అంటే పూర్తిగా మీరు స్క్రిప్ట్ రాసిస్తారు, దట్స్ ఆల్. స్క్రిప్ట్ రాసిస్తే క్యారెక్టర్ స్టేజ్ మీదకి వెళ్ళేసి పర్ఫామ్ చేయవలసిందే. జనరల్గా డ్రామా లాగానే ఉంటుంది ఇది కూడా, కాకపోతే అక్కడ డైలాగ్స్ ఉంటాయి, దీంట్లో డైలాగ్స్ ఉండవు, కేవలం యాక్షన్స్ మాత్రం ఉంటుంది. ఈ యాక్షన్స్ సాంగ్కి అనుగుణంగా చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ది మదర్ ఇన్ లా ఆర్డర్స్ ది ఉమన్ టు గో టు ది మార్కెట్ అండ్ బై వెజిటబుల్స్ ఫర్ ది డే. సో ఆ సాంగ్లో ఉంటుందన్నమాట ఏమండి, మదర్ ఇన్ లా, ఉమన్కి ఇండిపెండెన్స్ లేదు కాబట్టి మదర్ ఇన్ లా అనే ఆమె ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారం తను వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాల్సి ఉంటుంది. అది పోయంలో ఉన్నది. సో ద ఉమన్ మీక్లీ ఫాలోస్ వాట్ హర్ మదర్ ఇన్ లా ఆర్డర్స్ హర్ టు డూ. సో షీ హ్యాస్ నో ఇండిపెండెన్స్, షీ ఫాలోస్ వాట్ ఎవర్ హర్ మదర్ ఇన్ లా ఆర్డర్స్ హర్ టు డూ.
అండ్ ఫైనల్లీ అది ఫస్ట్ పార్ట్ అక్కడికి అయిపోయింది. వెజిటబుల్స్ తీసుకురమ్మని ఆర్డర్ ఇవ్వడంతో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. దాంతో ఆల్ ద క్యారెక్టర్స్ ఎగ్జిట్ ది స్టేజ్. మళ్ళీ సెకండ్ మనం సీన్లోకి వెళ్ళాలంటే ఈ ఫస్ట్ సీన్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మొత్తం కూడా వెళ్ళిపోవాలి. మళ్ళీ సెకండ్ లొకేషన్ లేదా సీన్ సెట్ చేసుకొని మళ్ళీ సెకండ్ సీన్ మనం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడికి ఒక సీన్ అయిపోయింది. సీన్ 1 ఈజ్ ఓవర్. సో నెక్స్ట్ వచ్చేసి సీన్ 2. ఈ సీన్ 2లో ఏం జరుగుతుందో చూద్దాం. సీన్ 2 ఎక్కడ? మార్కెట్లో జరగాలి. సో ది లొకేషన్ ఆఫ్ ది మార్కెట్ ఈస్ సెట్ ఆన్ ది స్టేజ్. ద కోరస్ ఎంటర్స్ ది స్టేజ్ టు సింగ్ ది సాంగ్. ఇది కామన్ అనమాట, ప్రతి దాంట్లో లొకేషన్ సెట్ చేయటం, కోరస్ ఎంటర్ అవటం, క్యారెక్టర్స్ ఎంటర్ అవటం. ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరు ఉంటారు? వెజిటబుల్ మార్కెట్లో వెజిటబుల్ వెండర్స్ ఉంటారు. తర్వాత వస్తే ఆ వెజిటబుల్ మార్కెట్కి ఉమెన్ వెళ్ళింది కూరగాయలు తీసుకోవడానికి. సో ద ఉమెన్ ఎంటర్స్ ది స్టేజ్. ఆల్ ది క్యారెక్టర్స్ యాక్ట్ అకార్డింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ ది సాంగ్. ప్రతి దాంట్లో కూడా ఇది కామన్, ఈ 4-5 పాయింట్స్. సో ఆ లొకేషన్కి అనుగుణంగా ఈ 5 పాయింట్స్ అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇక పెర్ఫార్మబుల్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి రాస్తాం. ద ఉమెన్ బార్గైన్స్ అండ్ బైస్ ఏ బంచ్ ఆఫ్ గ్రీన్ మేథీ. సో ఆ గ్రీన్ మేథీ ఆమె బార్గైన్ చేసి తీసుకోవడం చూసాం పోయంలో. షీ వాంట్స్ టు బై వైట్ రాడిష్ బట్ పుట్స్ ఇట్ అసైడ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్ ఎక్స్ట్రావగెంట్ థింగ్. సో కొనాలనుకుంటుంది వైట్ రాడిష్, బట్ షీ హ్యాస్ నో ఇండిపెండెన్స్ టు బై ద వెజిటబుల్స్ షీ లైక్స్. ఆమెకి ఇష్టమైనటువంటి వెజిటబుల్స్ కొనుక్కోలేదు. దో షీ లైక్స్ ఇట్, షీ డజంట్ బై ఇట్, షీ పుట్స్ ఇట్ అసైడ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రావగెన్స్. సో నెక్స్ట్ షీ లీవ్స్ ఫర్ హోమ్ క్విక్లీ థింకింగ్ దట్ హర్ మదర్ ఇన్ లా విల్ స్కోల్డ్ హర్ ఫర్ టేకింగ్ మచ్ టైమ్ టు బై వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ టైం ఎక్కువ తీసుకున్నామని ఆమె తిట్టే అవకాశం ఉంది కాబట్టి షీ ఇమీడియట్లీ లీవ్స్ ఫర్ హోమ్. అండ్ ఫైనల్లీ ఆల్ ద క్యారెక్టర్స్ ఎగ్జిట్ ది స్టేజ్. సో ఈ లొకేషన్లో జరిగేది ఇంతవరకు. క్యారెక్టర్స్ మొత్తం కూడా ఎంటర్ అయ్యి వెజిటబుల్ మార్కెట్లో జరిగేటువంటి సీన్ని పాయింట్స్ వారిగా రాశాం. సో ఈ పాయింట్స్ తీసుకుంటే క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా ఇదే విధంగా స్టేజ్ పైన పెర్ఫామ్ చేయవలసి ఉంటుంది సాంగ్కి అనుగుణంగా. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ సీన్, థర్డ్ సీన్ ఉంది ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది పోయంలో, సీన్ నెంబర్ 3. సో ఇక్కడ ఏంది అంటే మళ్ళీ కిచెన్లో జరుగుతుంది కాబట్టి చూసారా మీరు, సీన్ 1, సీన్ 2, సీన్ 3లో కామన్గా చెప్తున్నా. ద లొకేషన్ ఆఫ్ ది కిచెన్ ఈజ్ సెట్. ద కోరస్ ఎంటర్ ది స్టేజ్, ఎస్ కామన్, బిహైండ్ ది స్క్రీన్ వాళ్ళు నుంచుంటారు. మళ్ళీ ద ఉమన్ ఎంటర్స్ ది స్టేజ్, ద మదర్ ఇన్ లా ఆల్సో ఎంటర్స్ ది స్టేజ్. స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ కిచెనే. ఇక్కడ కిచెన్ లొకేషన్ సెట్ చేసినాం. ఈ క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ ఎంటర్ అయినాయి. ఇక్కడ మళ్ళీ మరి క్యారెక్టర్స్ మొత్తం కూడా ద క్యారెక్టర్ స్టార్ట్ అకార్డింగ్ టు ది సాంగ్, అకార్డింగ్ టు ది సాంగ్ లేదా ట్యూన్స్ ఆఫ్ ది సాంగ్. ఆ సాంగ్ ఏ విధంగా అయితే పాడారో దానికి అనుగుణంగా వీళ్ళు యాక్ట్ చేస్తూ స్టేజ్ పైన పెర్ఫామ్ చేయటం మొదలు పెడతారు. సో ఈ 5 పాయింట్స్ మళ్ళీ రిపీట్ అయినాయి. నెక్స్ట్ చూస్తే ది మదర్ ఇన్ లా స్టార్ట్ స్కోల్డింగ్ ది ఉమన్ ఫర్ నో రీజన్ యాజ్ యూజువల్. సో తన రెగ్యులర్గా మదర్ ఇన్ లా అనేది స్కోల్డ్ చేస్తూ ఉంటుంది, రెగ్యులర్గా ఆమెని హ్యూమిలియేట్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ది మదర్, ది ఉమన్, బట్ ఆల్సో హర్ పేరెంట్స్. మనం పోయములు అంతా చూసాం. సో ఆమె యాజ్ యూజువల్గా ఆమె తిడుతూనే ఉంటుంది వచ్చి రాగానే. సో the woman faces the dark looks of the mother-in-law feeling very sad. She has no independence. She doesn't speak back. ఏమి మాట్లాడదు, ఎన్ని తిట్టినా పడుతూ ఉంటుంది. సో ఆమె సైలెంట్గా ఆ తిట్లని భరిస్తూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. షీ కట్స్ ది వెజిటబుల్స్ అండ్ ఆనియన్స్ అండ్ పుట్స్ ది హోల్ థింగ్ ఇన్ ది పాట్ ఓవర్ ది స్టవ్. ఇదంతా పోయంలో ఉన్నదే. పోయం దగ్గర పెట్టుకుంటే మనకి ఎగ్జామినేషన్లో ఏ పోయం అయితే కొరియోగ్రఫీ స్క్రిప్ట్ రాయాలనో దానిని ఇస్తారు, దాన్ని చూస్తూనే రాయాలి. బట్ స్టెప్స్ ఫాలో అవుతూ సీక్వెన్స్లో రాసుకుంటూ వెళ్తే చాలు. షీ షీల్డ్స్ హర్ ఫేస్ ఫ్రమ్ ది హీట్ ఆఫ్ ది ఫైర్. సో ఇక్కడ మనకు ఇక్కడికి అయిపోతుంది. ఆ ఫస్ట్ పార్ట్లో షీల్డ్స్ హర్ ఫేస్ ఫ్రమ్ ది హీట్ ఆఫ్ ది ఫైర్ అని అక్కడికి అయిపోయింది. సో ఈ సీన్ ఇక్కడికి యాక్చువల్గా పూర్తి కాకపోయినప్పటికీ మనం ఇక్కడే క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది పోయం ఇక్కడ వరకే ఉంది కాబట్టి. ఈ విధంగా ఈ 6 హెడ్డింగ్స్ నేను ఏదైతే చెప్పి చూపించానో ఈ స్టెప్స్ పెట్టేసి మీరు రాస్తూ ఈ విధంగా పాయింట్స్ వారిగా రాసేసి స్టేజ్ డైరెక్షన్స్ ఇచ్చేసి పర్ఫార్మబుల్ యాక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని పాయింట్స్ వారిగా రాసేసి మీరు ఎగ్జామినేషన్లో ఒక ఫుల్ పేజీలో స్టార్ట్ చేసి 1.5 పేజీలో లేదా 2 పేజెస్లో ఇది రాయగలిగినట్లయితే మీకు 9.5 మార్క్స్ వరకు తప్పనిసరిగా ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేది పారాగ్రాఫ్స్గా రాయవలసిన అవసరం లేదు. హెడ్డింగ్స్ పెట్టేసి దాని కింద ఉన్నటువంటి వాటిని అన్నింటిని జస్ట్ గివ్ డైరెక్షన్స్, దట్ ఈస్ ఎనఫ్. మీకు ఫుల్ మార్క్స్ అనేవి కంపల్సరిగా వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.